సో ఈరోజు చాలా కాలం నుంచి నాకు పరిచయం యూట్యూబ్ ద్వారా ఆ కుటుంబం అంతా వచ్చారు. సో ఒకసారి హాయ్ చెప్పండి. తర్వాత ఇంతసేపు చాలా విషయాలు ముచ్చటించుకున్నాం. సో ఓవరాల్గా ఏంటంటే నా మాటలు కొంత ఉపయోగపడ్డాయి అనేది చాలా ఉపయోగపడింది. సో చెప్పేదని దాని వదిలేదు నాకు చెప్పు అంటే కెమెరాను పట్టించుకో. యాక్చువల్లీ మా మదర్ ద్వారా ఇంట్రడ్యూస్ అయిన వీడియోస్ ద్వారా మీరు మాకు ఇంట్రడ్యూస్ అయ్యారు. మేము రెగ్యులర్గా డైలీ 1 వీడియో ఈ మధ్య చూస్తున్నాను అనమాట టైం దొరికినప్పుడు. అండ్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ మీ. నాకు నచ్చే విషయం నేను మీకు రాంగని చెప్పాను ఇందాక. మళ్ళీ చెప్పు. ఏంటంటే అవతల వాళ్ళ మీద దృష్టి, అటాచ్మెంట్, వాళ్ళన్నారు వీళ్ళన్నారు వాళ్ళ టాక్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకూడదు. మనం హ్యాపీనెస్గా ఉండడమే స్పిరిచువాలిటీ అంటే. మనలో మనం ఎంత హ్యాపీగా ఉంటామో మనం అంత స్పిరిచువల్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి మనిషి ఏదో ఒక పని మీద ఫోకస్ చేసి ఒక ప్యాషన్, ఒక పర్పస్ పెట్టుకుంటే మనకి డిస్ట్రాక్షన్స్ ఉండవు అండ్ మనం లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతాం బెటర్గా. దాని గురించి ప్రతి ఒక్కరు కష్టపడాలి అండ్ ఎంతో కొంత కష్టపడాలి. అండ్ అలా వాళ్ళ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వాళ్ళకు ఉండేలా చూసుకోవాలి, ఒకరి మీద డిపెండెంట్ కాకుండా. బికాజ్ వీఆర్ సర్వైవింగ్ ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్, ఇట్స్ ఇంపార్టెంట్. అండ్ మన మీద మనం ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుకుంటే అవతల వాళ్ళు ఏమంటున్నా మనం అంత హర్ట్ అవ్వము. అండ్ మనం ఎంత హ్యాపీగా ఉంటే మనం అంత స్పిరిచువల్. అలా మనం ఉండగలుగుతాం ఆ స్టేట్. అంటే పాసిబుల్ అని తెలుసుకుంటాం. దీనివల్ల నాకు చాలా మంచి ఇంపాక్ట్ డెఫినెట్గా ఇట్ హ్యాస్ దిస్ వర్డ్. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది, ఇంపాక్ట్గా ఫీల్ అవుతారు కదా. ఇది మాకు కనెక్ట్ అయ్యాము అని చెప్పి, ఇది నేను బాగా కనెక్ట్ అయ్యాము ఈ వీడియోస్ ద్వారా. సో అంటే ప్రశాంతత ఉంది. సో ప్రశాంతత పోకుండా పని చేయడం అన్నది మనం చేయవలసింది. అది ఎట్లా అన్నది మన అన్వేషణ. ఇది ఎట్లా ఉందంటే నేను చాలా ఎగ్జాంపుల్ చెప్తాను. బంగారు నగ వేసుకొని పోవాలి, కానీ ఇంటికి వచ్చేవరకు బంగారు నగ పోకుండా చూసుకోవాలి. అలాగని మూల కూర్చోవద్దు, డ్యాన్స్ చేయాలి, అన్నం వడ్డించాలి, ఏదైనా చేయి. బట్ మేక్ షూర్ ఏదైతే దేంతో అయితే వెళ్ళావో అది తిరిగి తెచ్చుకో. అలాగని దాన్ని పట్టుకొని స్టిఫ్గా ఉండక్కర్లే. నీ దృష్టి ఎప్పుడు దాని మీద ఉంటుంది. ఒకవేళ ఆ బిళ్ళ పక్కకి జరిగినా డ్యాన్స్ చేస్తూ కూడా దాని సెంటర్ అనుకుంటారు. హఠాత్ ఫోటో దిగినప్పుడు దాని దిక్కేం చూడం. యు నో హౌ ఇట్ షుడ్ బి. అట్లా మనకు తెలియాలి. జన్మతః ప్రశాంతత తీసుకొని వచ్చాం, అది పోకుండా మళ్ళీ వదిలేయాలి, అది మర్చిపోదు. ఎలా వచ్చామో చూడు ఎంత హాయిగా. నాకు మీరు చెప్పిన విషయాల్లో నాకు ఏది బాగా కరెక్ట్ అయ్యింది అట్లా పట్టుకో అంతే. నాకు మీరు చెప్పిన విషయాల్లో నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటంటే, ఒకసారి మీరు ఏం చెప్పారు అని అంటే ఏ సమస్యనైనా సపోజ్ సెల్ ఫోన్ పాడైపోతే అయ్యో పాడైపోయింది అని చెప్పేసి కంగారు పడిపోయి టెన్షన్ పడిపోయి బాధపడిపోయి కాకుండా దాన్ని సైలెంట్గా తీసుకెళ్ళి సెల్ ఫోన్ షాప్ తీసుకెళ్ళి రిపేర్ చేయించాలి. అంతే నీ డ్యూటీ ఏంటంటే దాన్ని తీసుకెళ్ళడం ఎటువంటి టెన్షన్ లేకుండా తీసుకెళ్ళడం, రిపేర్ చేయించడం. బాధపడ్డా చేయవలసింది రిపేర్, ఫైనల్గా రిపేర్. ఆ సెల్ ఫోన్ ప్లేస్లో అక్కడ సెల్ ఫోన్ అనేది ఒక జడ పదార్థం. నిజానికి ఆ సెల్ ఫోన్ ప్లేస్లో మీ అమ్మాయి అయినా మీ అబ్బాయి అయినా మీ హస్బెండ్ అయినా రేపు పొద్దున వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఇన్ కేస్ చనిపోయే స్టేజ్లో ఉన్నా మన ప్రశాంతత కోల్పోకుండా వీళ్ళని డైరెక్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, అక్కడ వాళ్ళకి వైద్యం చేయించాలి. నీ డ్యూటీ అంటే నువ్వు చేయాలి. బట్ డోంట్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ టెన్షన్ ఇన్ యువర్ మైండ్. దానివల్ల చాలా నా మనసుకి ప్రతి విషయాన్ని అసలు ఎటువంటి దానికి టెన్షన్ పడకూడదు. ఏమైనా సరే నీ ప్రశాంతత నువ్వు పోగొట్టుకోకూడదు. అది కొంచెం ప్రాక్టీస్ చేయడం వల్ల ఒకసారి స్పృహ కలిగింది. ఇప్పుడు ఈ చిన్న స్టేట్మెంట్ ప్రపంచంలో ఎవరికైనా అర్థమయ్యే స్టేట్మెంట్. ఇందులో ఏ కాంప్లెక్సిటీ లేదు. అంటే ఏదైనా వస్తువు చెడిపోతే బాధపడి బ్లేమ్ చేసుకొని నా కర్మింతే అనుకుని దాని తర్వాత రిపేర్ చేయించే బదులు ఇదంతా తీసేసి, ఇదంతా అజ్ఞానం అన్నమాట. జ్ఞానం ఏంది? చెడిపోయింది రిపేర్ చేయించు. ఎవరన్నా కావాలని చేస్తే దౌడబల కొట్టు, అనుకోకుండా గుర్తుపట్టి ఇది యాక్సిడెంట్ ఆర్ ఇంటెన్షనల్. ఎవరైనా చూడవలసింది. ఇంటర్నేషనల్గా ఎవరైనా చేస్తున్నారు అనుకో వాడిని దూరం పెట్టు, వాడిని ఇంట్లోకి రానియకు. లేదు నువ్వు కావాలని వస్తువులు వలగొడుతున్నావు, యు ఆర్ నాట్ వెల్కమ్. యాక్సిడెంటల్ అనుకో, అది మన వాళ్ళు చేసినా వేరే వాళ్ళు చేసినా కుక్ వేసినా దాన్ని అరిచి ఏం లాభం, డిసప్పాయింట్ అయ్యేం లాభం. అయ్యో అనుకోకుండా జరిగిందంటే దాన్ని అంగీకరించాలి. ఓకే ఖరీదైన వస్తువు అయితే వాళ్ళతో సగం డబ్బు ఇప్పించు,
తప్పేం లేదు. అంటే ఏదైనా ప్రశాంతంగా మన మనసులో ప్రశాంతత అనేది కోల్పోకూడదు. ఏ జరిగినా నేను హ్యాబిట్స్లో నడుస్తున్నప్పుడు నా ఫోను పాట విందామని చెప్పి నా చేతిలో గుంజుకుంటే ఇట్లా అన్న ఫోను అట్లా ఊడి అట్లా పడ్డది, చేతిలో లేదు అది. మా ఫ్రెండ్ చాలా ఆశ్చర్యపోయాడు. నేను యోగి మన సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఆశ్చర్యపడక అభిరామ్, ఈ అనంత యోగ సిద్ధిలో ఒక పరమాణు, అట్లా ఆ ఫోన్ తీసుకురా అని చెప్తే అసలు నువ్వు ఎంత ప్రశాంతంగా ఉన్నావు రీసెంట్, అంటే దాన్ని రిపేర్ చేయించేది నీవే కనుక అని వాడికి టీ రాపి వాడి జోబులు ఇచ్చి కొంత డబ్బు తీసి ఇప్పుడు ఇదే లెసన్ మనకి. నువ్వు యాక్సిడెంటల్గా చేసినా ఇంటెన్షనల్గా చేసినా ఫోన్ చెడిపోయింది. రెండోది నా నుంచి గుంజుకున్నావు, ఇది నువ్వు గుర్తించు. నీ దగ్గర డబ్బు లేకపోతే 80% పెట్టు, 20% ఇస్తా. ఆలోచించు, ఎజిటేట్ అవ్వకు. ఇదే లైఫ్ లెసన్ అంటే ఇదే. ఆలోచించి 50% ఇస్తా, 50% నేను ఇస్తా స్నేహం కోసం, పర్వాలేదు. సో చాలా ఏ స్థితిలో అయితే మాట్లాడుతూ ఆ ఫోన్ పాటలు వింటున్నామో, ఏ స్థితిలో అయితే పడ్డదో అదే స్థితిలో రిపేర్ అయింది. ఆ రిపేర్ అయ్యే లోపల సినిమా చూసి వచ్చాం, ఎవ్రీథింగ్ వెంట్ వెరీ వెల్. అట్లా అన్ని సమస్యలు నువ్వు చక్కదిద్దొచ్చు. ఇప్పుడు ఎవరైతే డిప్లొమాట్స్ ఉంటారో వాళ్ళు ఏం అరచి గలాలు పట్టుకొని యుద్ధాలు ఆపుతారు మాట్లాడుకొని. మనం కుటుంబ సమ్మెలు సెట్ చేయలేకపోతున్నాం బికాజ్ వీ డోంట్ నో హౌ టు డీల్ థింగ్స్. అందుకని చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంకొకటి, ప్రశాంతత లేని స్థితి లేనివాడు స్పిరిచువాడిని అర్థం చేసుకోవడం అది ఇంపాసిబుల్. అది వాడు చాలా బయట విషయాల్లో వాడు ప్రశాంతంగానే ఉంటాడు, అందరూ ఉన్నారు, కానీ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి కదా. కుటుంబ సభ్యుల సమక్షంలో, నువ్వు నీ వర్క్ చేస్తున్న ఏరియాలో, ఎక్కడైతే నువ్వు ఒక ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నావో అక్కడ, ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావో వాళ్ళతోటి, ఎవరైతే నా వాళ్ళు అనుకుంటున్నావో వాళ్ళతోటి, ఎవరైతే నా వస్తువులు అనుకుంటున్నావో అక్కడ ఉండాలి కదా. డ్యామేజ్ అయ్యేది వేరే దేశంలో జరిగే ఎవరిదో ఫోన్ కింద పడ్డది మనం ఎందుకు ఏడుస్తాం? మన ఇంట్లో వాడికి ఏమన్నా అయితే, మన ఇంట్లో వస్తువుకి ఏమన్నా అయితే అప్పుడు మనం కొంచెం ఇంపాక్ట్ అవుతాం. సో ఇంపాక్ట్ అవ్వకుండా యాక్టింగ్ అపాన్ అన్నది ఆధ్యాత్మికత. ఇంపాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఆల్వేస్ సందర్భానికి దూరం జరుగు, యాక్ట్ అపాన్, డోంట్ టేక్ ఇట్ ఇంటూ హార్ట్ ఆర్ మైండ్. ఇది వెరీ సింపుల్. అందరూ అనుకుంటారు దీనికి స్పిరిచువాలిటీకి ఏం కనెక్షన్ అని. ఆధ్యాత్మికతలో ఏదైతే దేహాభిమానం వద్దు, లేకపోతే వస్తు ప్రేమ వద్దు అంటున్నారో ఇదే. ఇప్పుడు ఒక విషయం చెప్తా. మీరు ఒక టాక్లో ఏమని చెప్పారంటే, ఇప్పుడు బుద్ధుడు, ఇప్పుడు రమణ మహర్షి, వాళ్ళందరూ స్పిరిచువాలిటీ గురించి చెప్పిన వాళ్ళు. మీరు అప్డేటెడ్ వర్షన్ ఐఫోన్ 8, 9, 10 ఇట్లా అప్డేటెడ్ వస్తున్నాయి కదా, నేనే అట్లా అదే మీరే చెప్పారు. మీరే చెప్పారు మీరు అట్లా ఐఫోన్ లో అప్డేటెడ్ వర్షన్ నేనే చెప్తున్నా. అంటే ప్రతిదీ రిఫైన్ అవ్వాలి. అప్పుడున్న కాలగమనంలో అప్పుడు టెక్నాలజీ, సెల్ ఫోన్ అట్లా లేవు కాబట్టి, ఇప్పుడు ఎప్పుడన్నా బుద్ధుడు పర్లేదు ఒక్క టాక్ కూడా చేసి ఉన్నాడు, సెల్ ఫోన్ ఎడిక్షన్ లేకుండా ఎలా జీవించాలని. సెల్ ఫోనే లేకపోతే ఆ టాక్ ఎక్కడిది? అంటే ఏదైనా యాక్సిడెంట్ లేకుండా ఎలా జీవించాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఏంది. 1740లో ఆ టాక్ ఎందుకు చేస్తారు? అప్పుడు కారే లేదు, సీట్ లేదు, సీట్ బెల్ట్ కూడా లేదు. సందర్భాలను బట్టి వ్యాఖ్య మారుతుంది. సందర్భాలను బట్టి వాటన్నిటి మధ్యన సామరస్యం కోసం ప్రయత్నం చేసే మనిషి మాట్లాడితే అది ప్రస్తుతం నేను. అంటే అన్ని పనులు చేస్తూ సంసారంలో నిష్కామ కర్మ అన్ని పనులు అంటే మామూలుగా జనరల్గా మెడిటేషన్ చేయండి అంటే మనసుని కంట్రోల్ చేయండి. కంట్రోల్ చేయడం అంటే ఇప్పుడు శ్వాస మీద శ్వాస పెట్టి కంట్రోల్ చేయడం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో మనసుని కంట్రోల్ చేయడం అనేది చెప్తున్నారు. అయితే మీరేమన్నారంటే ఒక టాక్లో, మనసు ఎప్పుడు నిశ్శబ్దంగా అయిపోతుందంటే మనం ఏదైతే ఆలోచన వచ్చిందో ఆ ఆలోచన ఆచరణలో పెట్టండి, వెంటనే ఆచరించేస్తే అప్పుడు అక్కడ స్టాప్ అయిపోతుంది ఆలోచన. అంటే ఆలోచనలు రెండు రకాలు, ఆచరించేవి, ఆచరించలేనివి. ఆచరించగలిగేవి ఆచరణలో పెట్టేస్తే మీ మనసు అక్కడ స్టాప్ అవుతుంది. అది చాలా ఎగ్జాక్ట్లీ చాలా కరెక్ట్. అంటే చేయని వాడికి ఇప్పుడు అద్భుత కల్పన ఉంటది. మీరు చెప్పిన తర్వాత నిజంగానే అసలు ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు నేను అలాంటివి నేను ప్రాక్టికల్ మీరు చెప్పిన తర్వాత అలా చేయడం మొదలు పెట్టా. ఆ పని మనం చేసేస్తే అయిపోయింది, ఆలోచన ఎండ్ అయిపోయింది. మనం ఆలోచన కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు, శ్వాస మీద ధ్యాస పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్లాంటివన్నీ మీరు చెప్తుంటే మేము కొన్ని పాటిస్తున్నాం అన్నమాట. అట్లా పాటించడం చాలా చిన్న చర్చ వచ్చింది ఈ ఆలోచన గురించి. అంటే ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్తున్నా. మనకు వచ్చే ఆలోచనల్లో చాలా వరకు మనవి కాదు, అవుట్సోర్స్డే. అంటే ఏం తలాతోక లేకుండా కొన్ని ఆలోచనలు ఏర్పడి వాటి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. మనం దాన్ని స్టడీ చేయము, దాన్ని మనం ప్రాక్టికల్గా టెస్ట్ చేసి చూడము, అది మన లైఫ్లో ఇంప్లై చేసుకుని నిజమా కాదా టెస్ట్ చేయము, ఎవరెవరో చెప్పింది సత్యం అనుకుంటాం. మనకు వచ్చే 100 ఆలోచనల్లో 99 మనవిగానే కాదు. ఇప్పుడు ఈ పార్క్లోకి వచ్చే
చాలా పార్క్కి సంబంధించినవి కాదు, మీరు వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు అంతే. అట్లా మన మైండ్లోకి చాలా వస్తే అయిపోతాయి. ఆచరించగలిగేవి నువ్వు గుర్తించి చేయాలి. ఒకవేళ ఇప్పుడు ఆచరించలేనిది కూడా ఆలోచనకు వచ్చింది అనుకుందాం, అలాంటి ఆలోచన నీదే అని నువ్వు గుర్తిస్తే వెంటనే ఆచరించడానికి కావలసిన పనులు చేస్తూ పోవాలి. ఇప్పుడు నేను సినిమా తీయాలని ఆలోచన వచ్చింది, ఇప్పుడు నేను తీయలేను. ఒకవేళ ఆలోచన నీదే అనుకో, స్టార్ట్ వర్కింగ్ ఆన్ మూవీ ప్రాజెక్ట్, అంటే కథ రాయడం నేర్చుకో. సో ఆలోచనల్ని ఆలోచిస్తూ పోతే ఆలోచనలే మిగులుతాయి లాస్ట్కి. ఆడు తోతలా అంటే ఏమంటారు, మన ప్యారెట్ అంటారు చూసారా, దే ఓన్లీ స్పీక్. ఎవ్వరికి నయా పైసా ఉపయోగం ఉండదు, ఓన్లీ మాట్లాడతారు, క్రిటిసైజ్ చేస్తారు, విమర్శిస్తారు. అది కాదు కావాల్సింది. నువ్వు ఏదైనా చెప్తే దాన్ని తీసుకోవాలి, లోపలికి తీసుకొని కొంతకాలం నానాలి, జర్మినేట్ అవ్వాలి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు దాన్ని అనుభవించాలి. అనుభవించిన తర్వాత అక్కడి నుంచి మనం ఒక మాట మాట్లాడితే దాంట్లో ఒక బేస్ ఏర్పడుతుంది. అదర్వైజ్ ఎవ్రీ ఫిలాసఫీ, ఎవ్రీ లైఫ్ కండెమ్ చేయొచ్చు. ఏదో ఒక ఆస్పెక్ట్ మనకు నచ్చదు, 100% నచ్చదు. ఇప్పుడు పాలిటిక్స్లో కూడా ఒకరినొకరు ఎందుకు విమర్శించుకుంటారు, మంచి అంశాలు విమర్శించుకోరు, ఏవైతే నచ్చలేదో అది విమర్శిస్తారు. ఇప్పుడు ఎంత బాగున్నా నువ్వు బట్టలు మడతావు అని విమర్శిస్తారు, అది అంతా చేశారనుకో నువ్వు చక్కగా తయారు కావాలని విమర్శిస్తారు. అంటే ఏది సమగ్రంగా మనకి బాగోదు. ఈవెన్ ఒక పండు కూడా మనకు 100% వస్తలేదు, అందులో సగం తీసుకొని సగం పడేస్తున్నాం. ఎవ్రీథింగ్ కొంత తీసుకొని మిగతాది మనం డ్రాప్ చేయవలసిందే. మనం ఒకవేళ పర్ఫెక్షన్ కోసం వెతికితే మనిషి లోపల నువ్వేం పర్ఫెక్ట్ అని, నువ్వు అందరిని విమర్శిస్తున్నావు, లేకపోతే నువ్వు అందరిని క్రిటిసైజ్ చేస్తున్నావు, హూ ద హెల్ ఆర్ యూ? నీ సంగతి నువ్వు చూసుకో. నీ ప్రజెన్స్ ఏ మేరకు పర్ఫెక్షన్ ప్రచారం. ఇప్పుడు దానికి ఎట్లయితే ఒక వ్యక్తి గురించి లేదా మన ఇంట్లో అత్త గురించి మనం చెప్తున్నామో, మన గురించి భవిష్యత్తులో ఎవడు అదే చెప్తాడు. ఇంకా దీనికి ఎండ్ లేదు. అందుకని ఎవరు ఏమైనా అనుకొని నీ జీవితం పట్ల నీకు స్పష్టత ఉండి, సామరస్యం చెడకుండా, వేరే వాళ్ళకి తెలిసి ద్రోహం చేయకుండా, తెలియకుండా కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి మన వల్ల. ఒక మాట జాడతామో, లేకపోతే చేయదగులుతుందో, లేకపోతే ఎవరినో ఏదో అంటే ఎవరికో గాయం అవడం, మనకు తెలియకుండా జరిగితే సారీ చెప్దాం, తెలిసి మాత్రం చేయకూడదు. ఇట్లా కనుక జీవిస్తే మానవ జీవితం సాఫల్యమైనట్టే. ఇది సెటిల్ అయిన తర్వాత మనకు సరైన రిసోర్సెస్ ఉండి, మనకు మంచి కుటుంబ వ్యవస్థ ఉండి, సహకరించే వాళ్ళు ఉంటే అక్కడి నుంచి ఇంకో ముందడికి సమాజ సేవ చేయొచ్చు, లేకపోతే దేశం కోసం ఆలోచించవచ్చు, లేకపోతే వ్యాపారం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఫస్ట్ బీ గుడ్. ఇది ఫండమెంటల్ అవ్వాలి లైఫ్కి. ఇది నేనైతే నేను అర్థం చేసుకున్నది ఇంత. ఇప్పుడు ఎవ్వరు వచ్చి అవునన్నా కాదన్నా నా కోర్ అదే తెలుస్తుంది. ఒక పొలిటీషియన్ కానీ, ఒక మామూలు బిజినెస్ మ్యాన్ కానీ, బిజినెస్ టైకూన్ కానీ, ఒక యూట్యూబర్ కానీ, ఒక కుక్క కానీ, ఫస్ట్ ఇట్ షుడ్ బి పీస్ఫుల్. అక్కడి నుంచి ఉదాహరణకి ఎవరికి హార్ట్ అటాక్ వస్తే ఇంట్లో అందరూ గాబరా పడతాడు, చచ్చిపోతాడు. అందరు ప్రశాంతంగా ఉంటే వాడు ధైర్యం వస్తుంది, నేనున్నాను, నువ్వు భయపడకు, తీసుకెళ్తున్నాను అంటే వాడు బతుకుతాడు. అట్లా కాకుండా అయిపోయింది ఈ పని అన్నాం అనుకో, అందరూ విమర్శించడం కరెక్ట్ కాదు. ప్రతిదాన్ని విమర్శనాత్మక ధోరణి అంటే నీకు ఏ సబ్జెక్ట్ మ్యాటర్లో ఆ జ్ఞానం ఉందో అప్పుడు రూఢిగా కొన్ని సంవత్సరాలు పనిచేసి ఒక పిహెచ్డి స్కాలర్ ఏదో అయ్యి అప్పుడు ఆ సబ్జెక్ట్ మీద విమర్శించాలి సాధికారికంగా. మనకు మానవ సంబంధాల గురించి ఏం తెలుసు మనం విమర్శించడానికి? మనం చేయదగిందల్లో ఒక్కటి మనం బాగుండటం, మనం ఒకరికి తెలుసు హాని చేయకుండా ఉండటం, ఒక వ్యక్తి మనకు నచ్చలేదు అయినా ఆ వ్యక్తులకు సర్వీస్ కావలిస్తే చేయగలగడం. మనకు ఒక అత్తగారు నచ్చలేదు, ఆకలి అయితే పెట్టడం, ఆవిడతో ఎక్కడన్నా కంపెనీ కావాలంటే వెళ్ళడం, ఆమె పక్కన కూర్చొని దమ్మ ఖరాబ్ చేస్తూ ఉండవచ్చు. బట్ నీ ధర్మాన్ని మనం ఎవరు పాటిస్తే లైఫ్ చాలా బాగుంటుంది. అంటే మన మనసుకి ఏది తీసుకోవాల్సిన అవసరం లేదు, అందులో చెడిపోతుంది. నేను ఓవరాల్గా గమనించింది, ఎవరెవరైతే రకరకాల విషయాలు మైండ్లో పెట్టుకున్నారో ఫైనల్లీ దే వోంట్ డూ ఎనీథింగ్, దే జస్ట్ డిస్కసింగ్. దానివల్ల కొంచెం ఆర్గ్యుమెంట్ వస్తుందో, ఏదో ఒక పోటీలో గెలిచాము, లేకపోతే ఆర్గ్యుమెంట్లో గెలిచాము, నా పాయింట్ బలంగా చెప్పాము, ఇదే ఉంటుంది తప్ప కాంక్రీట్గా ఏం పని జరగదు. వర్క్ చేసేవాడు వాడు తన క్షేత్రానికి సంబంధించి మాట్లాడతాడు అన్నీ. మనం ఇప్పుడు ఉదాహరణకి సైన్స్ గురించి నేనేం మాట్లాడతా, అది నా క్షేత్రం కాదు. అలాగని సైన్స్ వద్దని నేను ఎట్లా అంటే, నాకు తెలియదు, అది నా సబ్జెక్ట్ నాది, నేను దాన్ని పూర్తిగా అనుభవిస్తూ దాన్ని పలవరించాలి. ఎవరి సబ్జెక్ట్ వాడు, కుక్కలకి ఎలా పెంచాలనేవాడు దాని గురించే చెప్తాడు, వాడు ఎక్కడికి పోయినా ఏ దేశం పోయినా అది వాడి సబ్జెక్ట్. సో కుటుంబ వ్యవస్థలో సబ్జెక్ట్ ఏంది? మెయింటైన్ హార్మనీ. కుటుంబ సభ్యులకి రెస్పెక్ట్ ఇద్దాం, వాళ్ళకి ఏమైనా కావలిస్తే చూద్దాం, కానీ వాళ్ళని మనసుకు తీసుకోనక్కర్లేదు, వాళ్ళ గురించి ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్తున్నా, కుటుంబ సభ్యుల గురించి ఏ ఒపీనియన్ క్రియేట్ చేసుకోవద్దు. ఎప్పుడు ఫ్రెష్గా చూడాలి. ఒక వ్యక్తి ఎంత దుర్మార్గుడైనా, వాడు మన నుంచి ద్వేషిస్తున్నా, మన గురించి వేరే వాళ్ళకి చాడీలు చెప్తున్నా, అది కాదు మన సబ్జెక్ట్ మ్యాటర్. నీకు ఏది ఇంట్రెస్టు,
అది ఇంట్రెస్ట్, అది తీసుకుంటున్నావు అంటే అది నీకు ఇంట్రెస్ట్ బేసిక్గా. ఓకే. సో మనకి ఏది ఇష్టం అదే తీసుకుంటాం, ఎప్పుడు మనకి ఏది ఇష్టం అదే చూస్తున్నాం. సినిమా కావచ్చు, చీర కావచ్చు, రంగు కావచ్చు, ఎవ్రీథింగ్. వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ యు ఆర్ యాక్చువల్లీ సర్చింగ్ అవుట్ సైడ్. నువ్వు కూడా వింటావా టాక్స్? నీకేం అర్థమైంది చెప్పు, ముగిద్దాం. ఇక్కడి మామూలు పట్టుకో జస్ట్. అంటే మొన్న ఒక టాక్స్ విన్నా, లైక్ లాస్ట్ పాయింట్ నాకు నచ్చింది. లైక్ నీకు ఏదైతే విషయం తెలుసు అంటావో తెలిస్తే తెలుసు చెప్పాలి, లేకపోతే సైలెంట్ అని ఉంటుంది. ఎందుకంటే సరైన వ్యక్తి తాకితే నువ్వు బుకాయించాల్సి వస్తుంది. మన ఇంట్లో నడుస్తుంది చర్చ, మన ఫ్రెండ్స్ మధ్యన ఓకే, నువ్వు ఏదో ఒక టాపిక్ మాట్లాడుతున్నావు, దాంట్లో నీకు సాధికారికమైన ఇన్ఫర్మేషన్ లేదు, నువ్వు చదవకపోతే ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నువ్వు అధ్యయనం ఇప్పుడు యూనివర్సిటీస్లో పిహెచ్డీలు ఎందుకు చేస్తున్నారు? అధ్యయనం కాంక్రీట్గా ఏంది అనేది ఒక తులనాత్మక అధ్యయనం అని పేరు దానికి. కంపారిటివ్ రిలీజన్ లేదా కంపారిటివ్ స్టడీ. అప్పుడే నిజంగా తెలుసు అని రూఢ్ అవుతుంది. నిజంగా ఎవడన్నా బల్లా గుద్ది అడిగితే నాకు తెలియదని చెప్తాడు. చాలామంది చేతులు ఎత్తేస్తారు. అందుకే కోర్టులో చెల్లవు ఈ పిచ్చి మాటలన్నీ. ఎందుకంటే అక్కడ సాక్ష్యాధారం, నువ్వు ఏం చదివావు చెప్పు, ఎవరు చెప్పారు నీకు అట్లా, ప్రూఫ్ తీసుకురాపో అంటాడు జడ్జి. అక్కడ నీ పిచ్చి మాటలు నడువు. మన కుటుంబ సభ్యులు, మన ఫ్రెండ్స్ కాబట్టి మనం ఏదో బుకాయిస్తూ ఒకరినొకరు బ్లఫ్ చేసుకుంటూ అట్లా బతికేస్తాం. ఇది చాలా కరెక్ట్. అందుకనే అంటే బుకాయించకూడదు, ఈ రూఢిగా తెలియని మాట్లాడకూడదు. కొన్ని రూఢిగా నాకు ఇంతే తెలుసు అని చెప్పాలి. బీ ఆనెస్ట్. ఇక్కడ మనం ఒకరి మీద డామినేట్ చేయడానికో మనం ఒకరిని ఇబ్బంది పెట్టడానికో లేము. నీకు తెలిసింది చెప్పు, బలంగా చెప్పు. 100 వీడియోస్ చెయ్యి, ఒక స్టేజ్ ఎక్కి చెప్పు, కానీ ఫ్యాక్ట్స్ ఉండాలి. ఇలా చదివాను, ఇది నేను ఇంప్లై చేసి చూశాను, ఇది ఇంప్లిమెంట్ చేసి చూశాను, ఇది 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 చాలా పుస్తకాలు ఇటు రాయబడ్డది, ఇది ఎట్లా చూసినా కూడా తప్పు అనిపిస్తుంది, మన సమాజానికి ఇది అనవసరం అని చెప్పగలిగే ఒక స్టామినా, ఒక అండర్స్టాండింగ్ బేస్ లేకుండా మాట్లాడితే అది రాను ఎవరు వినరు. నాకు అర్థమైందంటే ఎవరైతే అవగాహన లేకుండా మాట్లాడతారో రాను వాళ్ళకి ఆడియన్స్ ఉండరు, సమాజం ఇగ్నోర్ చేస్తుంది. అందుకని తెలుస్తుందని చెప్పు, లేకపోతే తెలియదని చెప్పు. హుందాగా అంత హాయిగా ఉంటుంది, తెలుసుకుందాం కోయి బాత్ని, ఇది నేను పాటిస్తాను, నాకు తెలియదు. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఉత్త ఊటి పట్టుకో, అది క్యాప్చర్ చేస్తుంది, మనకంటే స్మార్ట్ అది. అయితే మీరు ఏమన్నారంటే, ఇప్పుడు ఈ ఆశ్రమాలలో అందరికీ కలిసి కూర్చోబెట్టి ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తారు, మెడిటేషన్ అని ఏదన్నా. కానీ మీరు ఏమన్నా అంటే, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి ఒక్కొక్క రోగి వెళ్తాడు, అవును, వాళ్ళకి సంబంధించిన పిల్స్ మాత్రమే డాక్టర్ ఇస్తాడు, కరెక్టే, అది రోగం కనిపెట్టి. అట్లా స్పిరిచువాలిటీ కూడా వాళ్ళ మెచ్యూరిటీ, వాళ్ళ మెంటల్ దీనికి బట్టి వాళ్ళకి చెప్పాలి అనే మాట మీరు అన్నారు. అది రైట్ అప్రోచ్, అది రైట్ అప్రోచ్ అన్నారు కదా. కానీ గుంపు పెరగడం వల్ల వాళ్ళకు కూడా ఏం చేయాలో తెలియక అందరికీ ఒకటే గాట కట్టేస్తున్నారు. దానివల్ల ఆలస్యం అవుతుంది అవగాహన చేసుకోవడం. ఇప్పుడు మీరు నాకు రైట్ పిల్ నాకు ఇవ్వండి, అది మీ ఒక్కరు ఉన్నప్పుడు చెప్తా. ఓకే, పోనీ మీకు ఏం కావాలో చెప్తే దాన్ని బట్టి. ఇప్పుడు స్పిరిచువల్ కనుకో ఆల్రెడీ మీకు అంతా తెలుసు, అంటే ఏదున్నా లేకున్నా అటాచ్మెంట్ లేకుండా హాయిగా ఉండడం అనేది సాధన చేయండి. ఇది మీరు చేస్తే సరిపోతుంది. అట్లా కాకుండా సబ్జెక్టివ్ అనుకో, అది వేరే చర్చ. నేను ఒకసారి ఎప్పుడన్నా మీతో తప్పకుండా మాట్లాడు, మనం నా పక్కన కూర్చొని నాకు తప్పకుండా. థ్యాంక్స్ లాట్ అండి. కొన్ని విషయాలు నాకు పూర్తి స్వానుభవంగా తెలుసు, అది ఎవరు అవునన్నా కాదని అందరికి ఖచ్చితంగా చెప్తాను. చాలా 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 అంటే ఏది ఉన్నా లేకున్నా నేనున్నాను, నా వల్ల సామరస్యం చెడ్డానికి వీల్లేదు. రెండోది, నా ధర్మం మీద నేను గుర్తించాను, అది వేరే వాళ్ళకి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, బట్ నేను దాన్ని కొనసాగిస్తాను. ఇది మానవజాతి ఉద్ధరణలో ఇది ఒక ముఖ్యమైన పాత్ర పోషించే అంశమే. దీంట్లో నా వ్యక్తిగత స్వార్థం ఇది నేను గుర్తించాను. ఆ అవగాహనే నాకు ఈ చిన్న ఓపికనిస్తుంది. లేదా నేను ఏమాత్రం ఆశించినా, ఏమాత్రం స్వార్థం వచ్చినా, గెలవాలన్న తాపత్రయం వచ్చినా, మన ఇంపాసిబుల్ టు మూవ్. నువ్వు ఒక్కడివి కదలాలంటే చాలా అవగాహన ఉండాలి. గుంపుగా ఎవరన్నా కదులుతారు, గుంపును చూసుకుని ఒక బలం వస్తుంది. నాకు గుంపు వద్దు, అందుకే లైఫ్లో గుంపును అవాయిడ్ చేసింది నేను. ఆల్వేస్ అలోన్. అంటే ఈ అలోన్నెస్సే సమగ్రంగా ఉంది, మళ్ళీ దీన్ని గుంపు అక్కర్లే. అందుకని మనం ఒకసారి మాట్లాడదాం దాన్ని. తప్పకుండా. ఇంకా నువ్వేమైనా చెప్తావా లాస్ట్కి? ఏదైనా ఇంగ్లీష్ పాట పాడవా? పాడు, మొహమాటం వదిలేసేయి, ఇక్కడ ఎవ్వరు లేరు నువ్వు తప్ప.
నాకు అంత బాగా ఎవ్వరు జడ్జ్ చేయరు ఇక్కడ. ఊరికి వచ్చిన ఒక్క లైన్ పాడు, టైటానిక్లో దిస్ డాగ్ ఈజ్ బ్యూటిఫుల్ అని పాడు ఏదో ఒకటి. టైటానిక్ సాంగ్ పాడు, అదంతా తెలుసు కదా టైటానిక్ సాంగ్. Every night in my dreams I see you, I feel you, that is how I know you. Go on. Far across the distance and spaces between us, you have come to show you. Go on. Near, far, wherever you are, I believe that my heart does go on. Once more, you open the door. You are safe in my heart, and my heart will go on and on. వెరీ గుడ్, ఐ రియల్లీ అప్రిషియేట్. బాగుంది కదా, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. మనం పాడాల్సిన తర్వాత పెట్టుకుందాంలే. సో ఏదేమైనా ఇదేంటి, ఒక జెన్యున్ కాన్వర్జేషన్ ఇది. ఇక్కడ మనం ఎవరినెవరు పొగుడుకోలేదు, లేకపోతే ఇది ఒక ఎజెండా కాదు, ప్రాపగండా కాదు. నేను ఏదో చెప్పాను, వాళ్ళకి ఏదో అర్థమైంది కూడా 100% చెప్పారో లేదో పక్కన పెడితే వాళ్ళు అసితే అయితే అనుభవిస్తున్నారు ఎంతో అంత అని తెలుస్తుంది. అందుకని ఇంతకు మించి నాకు లాంగ్ బ్యాక్ ఒక మనిషి చెప్పాడు, నీ అనుభవం ఒక్కరికి ఉపయోగపడినా నీ జన్మ సార్థకమైనట్టు. ఎందుకంటే నువ్వు డీల్ చేసే సబ్జెక్ట్ ఎట్లాంటిది అన్నాడు. వెరీ డెలికేట్, చాలా ఇన్సైట్ఫుల్, బట్ నువ్వేదో ప్రయత్నం చేస్తున్నావు, ద రేషియో విల్ బి వెరీ లెస్. అందుకని నువ్వు చెప్పేది ఎవరికి అర్థం కావాలని డిసప్పాయింట్ అవ్వకంటే, అసలు నేను తప్ప ఎవ్వరు లేరు, ఊరికి గాలికి చెప్తున్నా. అందుకే నేను ప్రింట్ చేసే పుస్తకానికి స్పీకింగ్ టు ద స్కై అని పేరు పెట్టినా. ఇప్పుడు నేను మీతో మాట్లాడట్లే, మనమంతా ఆకాశంలో భాగమని ఆకాశంతో మాట్లాడుతున్నా. మీరున్న ఆకాశం ఉంది, మీరు లేకపోయిన ఆకాశం ఉంది, అట్లా. ఓకే మరి, టాటా బాయ్.